నమస్తే. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలా వేడి నడుస్తుంది. అయితే ఒక వైపు చూసుకుంటే ఇటు బీసీ నినాదం కూడా చాలా పగడ్బందీగా వస్తుంది. ఎందుకంటే మెయిన్ గా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న తీర్మానం మల్లన్న గారు సో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాకుండా ఇంకో బీసీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఒకవైపు నినాదం చేస్తా అంటే ఇంకోవైపు బీఆర్ఎస్ ఈ పోటీల నుంచి లేదు. అండ్ రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పైన కూడా ఈ మాటలు మాట్లాడుతున్న పరిస్థితి. సో మాట్లాడదాం. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి గజ్జల కాంతం గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అన్న నమస్తే అన్న. చెప్పన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్మానం మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. సో ఎమ్మెల్సీగా ఉండి ఇంకో అభ్యర్థికి అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకుండా ఇంకో అభ్యర్థికి సపోర్ట్ చేయడం ఎట్లా చూస్తారంటే బీసీ నాయకులు అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. తీర్మానం వలన అది వ్యక్తిగత వ్యవహారాలు. తీర్మానం వలన చెప్తే బీసీలు అందరూ ఓట్లు ఇష్టడానికి సిద్ధంగా లేరు, అది తప్పు. ఎందుకంటే తీర్మానం వలన గురించి మొన్ననే వాళ్ళకి అందరికి అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి హెలికాప్టర్లు వేయండు, హెలికాప్టర్లు ఓడడం తప్పనడం లేదు నేను. హెలికాప్టర్లు వేయండు. హెలికాప్టర్ ఎవరిది పెట్టిండ్రు? కేసీఆర్ కేటీఆర్ కలిసి శ్రీనివాసరావు అని సొంత హెలికాప్టర్లు, ఆయన సొంత హెలికాప్టర్ని ఈయనకు పెట్టిండ్రు. శ్రీనివాసరావు అంటే ఎవరు? బీఆర్ఎస్ నాయకుడు. శ్రీనివాసరావు అంటే కేసీఆర్ కేటీఆర్ బంధు, మాజీ ఎంపీ వినోదరావు గారి సొంత అన్న. శ్రీనివాసరావు 1000 కోట్లకు ఉంటాడు. ఆయన సొంత ఫ్యామిలీ కోసం హెలికాప్టర్ కొనుక్కున్నాడు, కిరాయికి ఇచ్చుకోవడానికి కాదు. ఈ హెలికాప్టర్ కేసీఆర్ కేటీఆర్ తిరుమల మల్లయ్యకు అది హెలికాప్టర్ పెట్టు అంటే పెట్టిండ్రు. అంటే ఈయనకి ఎవరికి అమ్ముడు వేయండు? ఎవరి చేతులు మారినాయి అనలా? అంటే కేటీఆర్ కేసీఆర్ తిరుమల మల్లన్న గారిని మరి కొన్నారా లేకుంటే ఎంత ఇచ్చినో అది తెలియదు. మొత్తం మీద ఆయనకు హెలికాప్టర్ పెట్టి వరంగల్లో బీసీల బహిరంగ సభకు పంపించారు. అంటే దీని వెనక ఎవరున్నారు? కేటీఆర్ కేసీఆర్. ఇయల్లో బీజేపీ ఉన్నది. వీళ్ళందరూ ఎవరు ఆడుతున్న ఆట ఇదంతా? వీళ్ళందరూ కలిసి ఆడిస్తున్న ఆట. ఆటలో ఈయన ఆటలో మరి అందులో మెంబర్ అయ్యిండు. ఈయన ఆట ఆడు మొదలు పెడుతున్నాడు. ఇది తెలంగాణలో ఉన్న బీసీలందరికీ కూడా అర్థమై ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్సీగా అయ్యి ఉండి సో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాటలు కావచ్చు, నినాదాలు కావచ్చు, అవన్నీ కూడా చేస్తాను. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా షోకాస్ నోటీస్ ఇచ్చినాక కూడా సో తను ఇది మీద పార్టీ రాహుల్ గాంధీ గారిది అని చెప్పేసి అట్లా కూడా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చర్య తీసుకుంటది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఖచ్చితంగా తగిన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా అది అమలు చేస్తారు. దీనికి తొందరపడవలసిన అవసరం లేదు. పార్టీ నిర్ణయం పార్టీ తీసుకుంటది. కానీ ఇలాంటి విషయాలు మాట్లాడడం తగదు. ఎందుకంటే బీసీ ప్రజలందరికీ తిరుమల మల్లన్న గురించి తెలుస్తుంది. తెలిసే రోజులు దగ్గర పడతాయి. ఇది కరెక్ట్ కాదు. జాతిని తాకట్టు పెట్టే కార్యక్రమం ఎవరు కూడా చేసినా క్షమించరు. ఏ జాతి వాళ్ళైనా క్షమించరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి నీకేదన్నా తప్పు జరిగితే, నీకేమన్నా ఇక్కడ నీకు న్యాయం గిట్ట ఏదైనా జరగపోతే హైకమాండ్ ఉన్నది. నువ్వు అంటున్నావు కదా రాహుల్ గాంధీ గారి మీద నీకు విశ్వాసం ఉన్నది అంటున్నావు. మరి రాహుల్ గాంధీ గారికి రిపోర్ట్ చేయి. రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోయి చెప్పు. మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆయనకు పోయి చెప్పు. కానీ హైకమాండ్ మీదనేమో విశ్వాసం ఉన్నది అంటున్నావు. మరి హైకమాండ్ గారికి పోయి రిపోర్ట్ చేయాలి కదా, నువ్వు చెప్పాలి కదా. మరి ఎట్లా విమర్శన? బహిరంగంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని నువ్వు విమర్శన చేసుకుంటా పోతే ఏమన్నట్టు? అంటే నువ్వు అమ్ముడు పోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శ చేస్తావు, ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తావు. అది కరెక్ట్ తగదు. ఎందుకంటే న్యాయం కాదు అది. ఎందుకంటే తిరుమల మల్లన్న గారు గుర్తుపెట్టుకో, నువ్వు గతంలో ఒకసారి చరిత్రకు వెనక్కెళ్ళు. నీకు 10 ఏళ్ళు కేసీఆర్ నీ మీద ఉక్కుపాదం ఒప్పిండు. బీసీ ఉద్యమకాల మీద ఉక్కుపాదం ఒప్పిండు. దళిత ఉద్యమకాల మీద ఉక్కుపాదం ఒప్పిండు. తెలంగాణ ఉద్యమకాల మీద ఉక్కుపాదం ఒప్పిండు. అవన్నీ నీకు తెలిసే. నిన్ను జైలుకు పంపించిండు. అది ఎట్లా మర్చిపోయి నువ్వు ఆయనకు సరెండర్ అయినవయా? కేసీఆర్కి ఎట్లా సరెండర్ అవుతావు? తీర్మానం మల్లన్న అనే వ్యక్తి సో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు సరెండర్ అయినారు. అంతే కదా, సరెండర్ అయినావు కదా. నువ్వు ఎట్లా హెలికాప్టర్ కేసీఆర్ కేటీఆర్ పెట్టినటువంటి, కేసీఆర్ బంధువు పెట్టినటువంటి హెలికాప్టర్లో ఎట్లా పోతావు అంటున్నా. ఎట్లా పోతావు నువ్వు? అంటే నీకు మనిషి విలువల గురించి తెలిసి ఉంటే అట్లా పోవు. నీకు గతంలో బీసీల ఉద్యమకాల మీద ఉక్కుపాదం మోపినాడు. ఎస్సీల మీద, ఎస్సీ నాయకుల మీద ఉక్కుపాదం మోపినాడు. ఇవాళ తెలంగాణ ఉద్యమకాల మీద ఉక్కుపాదం మోపినాడు. అట్లాంటి వాడు తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపినాడు. మాట్లాడితే ఏదైనా ఉద్యమం చేస్తే హక్కులను అడిగితే ఉక్కుపాదం మోపి జైలుకు పంపినాడు. గాలాంటోనితోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ తో చేతులు కలుపుతావేను? ఎట్లా మాట్లాడుతున్నావు? కాంగ్రెస్ పార్టీ మీద నీకేదన్నా ఇక్కడ రాష్ట్ర లెవెల్లో నాయకుల మీద నీకు కోపం ఉంటే, ముఖ్యమంత్రి గారి మీద కోపం ఉంటే హైకమాండ్కు రిపోర్ట్ చేయి.
హైకమాండ్ దగ్గర మాట్లాడు. ఇది పార్టీ లోపల మాట్లాడుకునే టీవీ, బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ తిరగడం కాదు. ఇది ఎవరు తెలంగాణ ప్రజలు కూడా ఒప్పుకోరు, బీసీ నాయకత్వం కూడా ఒప్పుకోదు, బీసీ ప్రజలు ఒప్పుకోరు. అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నాను నేను. సో ఇంకో వైపు అన్న చివరిగా చెప్పండి, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా సో అక్కడక్కడ కొడంగల్లో కూడా రీసెంట్ గా రైతులకు సంబంధించి ఆ విధంగా ధర్నా కూడా చేస్తాం అని కవిత గారు కూడా చెప్తా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని మర్చిపోతుంది. సో మహిళలకి తులం బంగారం ఎటువైంది, స్కూటీలు ఇస్తాను అవి ఎటువైనాయి, 35,000 బాకీ ఉన్నదని చెప్పేసి కవిత గారు చెప్తా ఉన్నారు. ఇంకో వైపు ఏమో కేటీఆర్ గారు సో బకెట్లో నీళ్ళేసుకొని దుంకుతుండే లేకుంటే చెర్ల పడుతుంది అని చెప్పేసి హరీష్ రావు, కేటీఆర్ సో వీళ్ళందరూ కూడా కమెంట్ చేస్తున్నారు. నీకు సిగ్గు ఉంటే వాడు హరీష్ రావు గారికి సిగ్గు లేదు, ఈ కేటీఆర్ గారికి మానవం లేదు, కేసీఆర్ కు ఇంకా అసలు మానవత్వ విలువలు లేవు. ఇలాంటి మూర్ఖుల గురించి నన్ను ఎందుకు అడుగుతారా మీ విలేకరులు? ఇంకేం పని లేదు. ఇటునవే కాంగ్రెస్ పార్టీని తిడితే వాళ్ళకు దమ్ముంటే ఎందుకు పోటీ చేయలేదా ఎమ్మెల్సీగా? గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎమ్మెల్సీ టీచర్లు ఎలక్షన్లు జరుగుతున్నాయి, మరి ఎందుకు పెట్టలేదా పోటీ? మీకు ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి ఉన్నారు, తిరుగుతున్నారు అంటున్నారు కదా, మరి మీరు ఎమ్మెల్సీలు ఎందుకు పెట్టలేదా? మీరు మీకు దమ్ముంటే గ్రాడ్యుయేటెడ్ వారికి మీ మీద విశ్వాసం ఉందా? టీచర్లకు మీ మీద విశ్వాసం ఉందా? తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉందా? లేదు. కాబట్టి నువ్వు అభ్యర్థులను పెట్టలే. కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉంది, గ్రాడ్యుయేట్ వాళ్ళకు విశ్వాసం ఉంది, టీచర్లకు విశ్వాసం ఉంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులందరినీ కూడా గెలిపియబోతున్నారు. మీకు మీ మీద విశ్వాసం లేదు, కేటీఆర్ కుటుంబం మీద విశ్వాసమే లేదు. మీకు దమ్ముంటే ఎందుకు క్యాండిడేట్లు పెట్టలేదు, ఎందుకు అభ్యర్థులను పెట్టలేదు అంటున్నా, ఎమ్మెల్సీ అభ్యర్థులను. అంటే మీకు డిపాజిట్లు దక్కయి, ఓట్లు రావు అనేది క్లారిటీగా ఉంది మీకు. మాకు కాదు, రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేసినా 50,000 మెజార్టీ వస్తుంది, లేదా రాజకీయ సన్యాసం చేసుకుంటా అని చెప్పి కూడా కేటీఆర్ కమెంట్ చేస్తారు. కేటీఆర్ వాడు లుచ్చనా కొడుకు, వాని గురించి ఎందుకే నన్ను అడుగుతున్నావు? మా ముఖ్యమంత్రి మాట్లాడే అర్హత అనుకుందావే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత అనుకుందావే? వాడేందే వానికి దమ్ముంటే మా రేవంత్ రెడ్డి గారిని కొడంగల్ ప్రజలు బ్రహ్మాండమైన మేరట్తో గెలిపించి పంపించారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎయ్యిపో బిడ్డ అని కన్న బిడ్డలాగా కొడంగల్ ప్రజలందరూ పంపించారు ఇక్కడికి. ఆయనను ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తెలంగాణలో దొరల గడీలను, కేసీఆర్ గడీలను పగలగొట్టి వాళ్ళను తొక్కి తెలంగాణ ప్రజలను విముక్తి చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మూగోడే మా రేవంత్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకో, ఇయ్యాల్లో నువ్వు మా రేవంత్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయమంటున్నావు. అరే దమ్ముంటే నువ్వు రాజీనామా చేయరా భయ్? కేటీఆర్ నువ్వు రాజీనామా చేయి, మీ అయ్యను రాజీనామా చేయమని గజ్వేల్లో, మీ బావను హరీష్ రావు రాజీనామా చేయవా సిద్దిపేటలో, రాజీనామా చేసి మీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి ఎన్నికలకు ఉండి, మీరు దమ్ముంటే ఎన్నికల్లో గెలిచొచ్చినాక అప్పుడు మా ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయమని చెప్పు. అప్పుడు మీరందరూ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్లి మీరు ఫస్ట్ రాజీనామా చేయండి, మీ ఎమ్మెల్యేలతో తర్వాత రాజీనామా చేయించండి. ఉప ఎన్నికలు గెలిచొచ్చినాక మా ముఖ్యమంత్రి గారిని గప్పుడు రాజీనామా చేయమను. అప్పుడు మేము రాజీనామా చేయించి అయ్యా మీరు పోటీ చేయండి అని చెప్తాం. మేము మా ముఖ్యమంత్రి గారు చేస్తారు కూడా. మీరు దమ్ముంటే ఇప్పుడే రాజీనామా చేయండి. లుచ్చానా కొడుకులారా, మా ముఖ్యమంత్రి నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పు చేసి, కేసీఆర్ కుటుంబం 7 లక్షల కోట్లు అప్పు చేసి అందులో 3 లక్షల కోట్లు దోషేసిర్రు. మీరు రాష్ట్ర ప్రజలను మొత్తం రక్తం దాగినరు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో రూపాయి లేకుండా వేసిపోయినరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూన్న 30,000 7 లక్షల కోట్లు అప్పు చేసి, కేసీఆర్ కుటుంబం 7 లక్షల కోట్లు అప్పు చేసి అందులో 3 లక్షల కోట్లు దోషేసిర్రు. మీరు రాష్ట్ర ప్రజలను మొత్తం రక్తం దాగినరు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో రూపాయి లేకుండా వేసిపోయినరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాల భూములను మీ బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు. 3 లక్షల కోట్లు దోషిర్రు, రూపాయి లేకుండా వేసిపోయినరు. అటువంటి పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కడుపు కట్టుకొని సొంత ఇంట్లో అన్నం తిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మరి డబ్బులు సమీకరించి ఈ ప్రజల కోసం స్కీములు అమలు చేస్తూ కష్టపడి ఇయ్యలో ఆర్థిక వనరులన్నీ సమకూర్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి స్కీములన్నీ అమలు చేస్తూ ముందుకు పోతున్నాడు. ఇంకొక సంవత్సరంలో మొత్తం స్కీములన్నీ అమలు చేసి తెలంగాణ ప్రజలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని లక్ష్యంతో ఉన్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసమే చిత్తశుద్ధితోని
న్యాయంగా ధర్మంగా పరిపాలన నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ తెలంగాణ ప్రజల కోసమే 24 గంటలు పనిచేసే మొగోడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.